యుఎస్ఏ అండ్ ఇరాన్ వార్ వలన ప్రస్తుతం మార్కెట్లన్నీ పడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇలా పడిపోవడం వల్ల కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ చాలా వరకు భయపడుతున్నారు. అసలు షేర్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు, క్రాష్ అయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉంటే మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసి ఒకటే చెప్తా ఫ్రెండ్స్, అసలు వై షేర్ మార్కెట్ క్రాష్, అసలు మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది అండ్ కరెక్షన్ ఇస్తుంది. అంటే కరెక్షన్కు క్రాష్కు ఒక డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఎంత పడితే కరెక్షన్, ఎంత పడితే క్రాష్ అనేది. అండ్ కరెక్షన్స్ అండ్ హిస్టరీ, అంటే మనకు ప్రీవియస్గా ఇలాంటి సంఘటనలు ఎలాంటివి జరిగింది, వాటి యొక్క హిస్టరీ ఏ విధంగా ఉంది. అంటే క్రాష్ అంటే మళ్ళీ ఇది కరెక్షన్ కంటే ఎక్కువ ఫాల్ అయితే దాన్ని క్రాష్ అంటారు. వాటి యొక్క హిస్టరీ ఏ విధంగా ఉంది. అండ్ మనకు మళ్ళీ క్రాష్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతుంది. అసలు రికవర్ కావడానికి కారణాలు ఏంటి అండ్ ఫైనల్గా నా వ్యూ అవుతుంది ఫ్రెండ్స్. కన్క్లూజన్ ఫస్ట్ ఏంటంటే, అసలు వై షేర్ మార్కెట్ క్రాష్. షేర్ మార్కెట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఎకనామిక్ బారోమీటర్. కాబట్టి ఎకనామిక్లో ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది షేర్ మార్కెట్లో చూపిస్తుంది. కాబట్టి షేర్ మార్కెట్ అనేది మనకు ఫార్వర్డ్ లుకింగ్, అంటే కరెంట్ ఉన్న ఎకనామిక్ పరిస్థితిని ముందుగానే గ్రహించి మనకు ఏ విధంగా అవుతుందని దాన్ని బట్టి దాని యొక్క రిఫ్లెక్షన్స్ అనేది షేర్ మార్కెట్లో చూస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ మనకు జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, లేకుంటే ఏమన్నా వార్లు కానీ, లేకుంటే ఏమన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఏదైనా సెక్టర్ ప్రాబ్లం వల్ల అయినప్పుడు షేర్ మార్కెట్లో ఆటోమేటిక్గా దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఫాల్ కావడం కానీ, లేకుంటే క్రాష్ కావడం జరుగుతుంది. కాబట్టి షేర్ మార్కెట్లో ఫాల్ అనేది ఎన్ని రకాలని చెప్తారు ఫ్రెండ్స్. షేర్ మార్కెట్లో ఫాల్ అనేది ఒకటి కరెక్షన్, ఒకటి క్రాష్. కరెక్షన్ అంటే ఒకవేళ మార్కెట్ యొక్క ఇండెక్స్ అనేది 10 to 20% ఫాల్ అయితే దాన్ని కరెక్షన్ అంటారు. అదే మనకు 30% కంటే ఎక్కువ పడిపోయింది అనుకో, దాన్ని క్రాష్ అంటారు. కాబట్టి ఒకవేళ ఈ కరెక్షన్ క్రాష్ రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి ఇండెక్స్ అంటే మనకు ఇప్పుడు షేర్ మార్కెట్లో మనకు నిఫ్టీ యొక్క పీఈ మోర్ దెన్ 25% అనుకో, 25 ఉందనుకో, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది బబుల్ లాగా ఫామ్ అయింది, అంటే ఓవర్ వాల్యూ అయింది. అలా ఓవర్ వాల్యూ అయినప్పుడు చాలామంది పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా 10% అనేది కరెక్షన్ నార్మల్గా వస్తుంది. అండ్ జియో పొలిటికల్ అన్సర్టనిటీ అంటే సపోజ్ మనకు ట్రంప్ సారు టారిఫ్ వేస్తున్నాడు. ఇలా టారిఫ్ వేయడం వల్ల దాని ఎఫెక్టెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. సపోజ్ ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఐటీ ఇండస్ట్రీస్ కానీ, లేకుంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, వాటిపైన ఒకవేళ వాళ్ళు ఎక్కువ టారిఫ్ వేస్తే యూఎస్ఏ, అలాంటప్పుడు మన ఇండియాలో ఎక్స్పోర్ట్ అయ్యే కంపెనీల యొక్క ప్రాఫిట్ తగ్గుతుంది. అలాంటప్పుడు దానికి ఈక్వలెంట్గా ఇక్కడ షేర్ మార్కెట్లో ఒకవేళ ఆ కంపెనీలకు షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతే వాటి యొక్క ప్రైస్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఆ ప్రైస్ తగ్గినప్పుడు ఆ కంపెనీలు షేర్ మార్కెట్ ఇండెక్స్లో ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఇండెక్స్ అనేది పడిపోతుంది. కాబట్టి జియో పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల కూడా పడిపోతుంది. అంటే సెక్టార్ ప్రాబ్లం, ఒకవేళ ఇప్పుడు ఏఐ వచ్చింది ఫ్రెండ్స్. ఏఐ రావడం వల్ల ఐటీ సెక్టార్, అంటే మనకు ఇండియన్ ఐటీ సెక్టర్ అంటే మనది సాఫ్ట్వేర్ సొల్యూషన్ కాబట్టి, సాస్ కంపెనీస్ కాబట్టి, ఇండియన్ ఐటీ కంపెనీస్కు ఎక్కువ ప్రాఫిట్ రాకపోవచ్చు, ఎక్కువ బిజినెస్ రాకపోవచ్చు అని ముందుగానే గ్రహించి ఐటీ స్టాక్స్లో అనేది ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. ఐటీ స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఎగ్జాంపుల్గా టీసీఎస్ ఉంది. టీసీఎస్ అనేది మనకు నిఫ్టీలో అది కూడా దానికి కూడా వెయిటేజ్ ఉంది. కాబట్టి అలాంటి ఐటీ కంపెనీలు ఏవైతే నిఫ్టీలో ఉన్నాయో వాటి యొక్క షేర్ ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్గా నిఫ్టీ అనేది పడిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి షేర్ మార్కెట్లో 10% నుంచి 20% పడిపోతుందని కరెక్షన్ అని అంటారు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇలాంటి కరెక్షన్స్ ఉన్నప్పుడు మనకు కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలామంది భయపడతారు. కాబట్టి మనకు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు కరెక్షన్ అనేది ఫాల్ అనేది కరెక్షన్ క్రాష్ తెలుసుకుంటే మనం కొంతవరకు మనం వాటి నుంచి మనం ఏ విధంగా మనకు ఆపర్చునిటీ తీసుకోవాలనేది, మనం ఆ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎలా కొనుక్కోవాలని ఈరోజు వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. అండ్ 30% ఫాల్ దాన్ని క్రాష్ అంటారు. ఈ క్రాష్ అనేది ఏంటంటే ఇది చాలా హ్యూజ్ ప్రాబ్లము. ఈ క్రాష్ అనేది ఒకటి ఏంటంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే సపోజ్ మనకు 2000లో .com బబుల్ వచ్చింది. .com బబుల్ అంటే అన్ని ఐటీ కంపెనీల యొక్క పీఈ అనేది చాలా హై లెవెల్కి వెళ్ళిపోయింది, ఓవర్ హీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 100-200 అలా పీఈ వచ్చింది కొన్ని కంపెనీలకు. అలాంటప్పుడు అలాంటి ఐటీ ఇండస్ట్రీస్కి ఒకవేళ చాలామంది ఎక్కువ ఎగబడి కొన్నప్పుడు వాటి యొక్క పీఈ ఎక్కువ అవుతుంది. అలా పీఈ ఎక్కువైనప్పుడు ఒకవేళ కొంతమంది లాజికల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే ఎఫ్ఐఐస్ కానీ, లేకుంటే డిఐఎస్ కానీ, కొంతమంది హెచ్ఎన్ఐస్ కానీ, స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళు ముందుగానే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒకవేళ అది పీఈ దాని యొక్క ఎర్నింగ్స్ను సజెస్ట్, అంటే లాజికల్గా మనం అది కొరాబరేట్ చేయకుంటే, అలాంటప్పుడు చాలా వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ఈ జస్టిఫైబుల్ కాదు పీఈ అని చాలా వరకు అమ్మేస్తుంటారు.
అలాంటప్పుడు అమ్మినప్పుడు ఆ సెక్టార్ అనేది పడిపోతుంది. ఆ సెక్టార్ మన ఇండెక్స్లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇండెక్స్ అనేది పడిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఓవర్ హీటెడ్. ఒకవేళ షేర్ మార్కెట్లో బుల్ మార్కెట్ ఉందంటే అందరూ మనకు ఇండియన్ ఎకానమీ గురించి కానీ లేకుంటే కంపెనీల గురించే చాలా ఆప్టిమిస్టిక్ ఉన్నారు. అంటే అరే మార్కెట్ ఎప్పుడు ఒకటేసారి పెరుగుతుంది, అసలు మార్కెట్ ఎప్పుడు పడిపోదు అని చాలామంది కొత్తగా ఇన్వెస్టర్స్ ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరైతే మార్కెట్ దాని యొక్క పీఈ అనేది జస్టిఫై కాలేదు అలాంటప్పుడు వాళ్ళు చాలా వరకు ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఒకవేళ మార్కెట్ పీఈ అంటే నిఫ్టీ పీఈ 15 to 18% ఉంటే 18 ఉంటే అది ఓకే, ఫెయిర్లీ వాల్యూడ్. ఒకవేళ ఆ పీఈ 18 to 24% ఉంటే ఫెయిర్లీ వాల్యూడ్ అంటే ఓకే, మంచిగా అలా ఉండొచ్చు పీఈ. ఒకవేళ దాని యొక్క నిఫ్టీ యొక్క పీఈ మోర్ దెన్ 25 ఉంటే అది ఓవర్ వాల్యూడ్. ఒకవేళ మోర్ దెన్ 30 ఉంటే ఓవర్ హీటెడ్. అంటే అక్కడ మొత్తం యూఫోరియా నడుస్తుంది. అంటే చాలా వరకు ఏంటంటే న్యూస్ రావడం వల్ల మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ యొక్క పీఈ అనేది 30 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మార్కెట్లో క్రాష్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఎకానమిక్ షాక్. ఎకానమిక్ షాక్ అంటే ఇది ఒక రకమైన మనకేంటంటే బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటారు. బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటే సపోజ్ మనకు కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 రావడం వల్ల అసలు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అని మనకు ఎవరు తెలియదు. అండ్ ఇదేంటంటే కోవిడ్-19 రావడం వల్ల మనకు జనాలు బయటికి వెళ్తే కూడా కోవిడ్ అందరూ స్ప్రెడ్ అవుతుందని మనకు లాక్డౌన్ చేశారు. అలా లాక్డౌన్ చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ అనేది కొన్ని నెలల వరకు స్టాప్ అయిపోయినాయి. అలా స్టాప్ కావడం వల్ల ఈ ఎకానమీ యాక్టివిటీలో భాగం పంచుకునే కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలు మొత్తం పడిపోయినాయి. అలా పడిపోవడం వల్ల కూడా స్టాక్ మార్కెట్లో 38% ఫాల్ అని వచ్చింది ఫ్రెండ్స్. అంటే .com బబుల్లో 50%, 44%, అట్లా డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ పడిపోతున్నాయి మార్కెట్లు. ఇదేంటంటే ఇది ఒక రకమైన సిస్టమ్ ఫెయిల్యూర్. క్రాష్ రావడం అనేది, క్రాష్ అనేది సిస్టమ్ ఫెయిల్యూరు. అన్నోన్ ఈవెంట్స్ అంటే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్. అలాంటివి ఏమున్నాయి ఫ్రెండ్స్ అంటే మనకు .com బబుల్ వచ్చింది. అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే 2008 వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. అంటే మనకు యూఎస్ఏలో వచ్చింది ఈ హౌసింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇక్కడ ఒక ఇంటికి దాని వాల్యూ కంటే ఎక్కువ లోన్ ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల ఒకవేళ ఆ ఇంటి ఓనర్ అంటే మనం ఎవరైతే లోన్ ఇస్తున్న అతను ఈఎంఐ కట్టకుంటే ఒకవేళ ఆ బ్యాంకులు ఆ ఇంటిని వేలం పాటేస్తే కూడా వాళ్ళు ఇచ్చిన ఆ లోన్ అమౌంట్ను రికవరీ చేయలేకపోయారు. దానివల్ల లేమాన్ బ్రదర్స్ అనే బ్యాంక్ అనేది క్లోజ్ అయిపోయింది. కాబట్టి మనకు ఓవర్ హీటెడ్ అయిందంటే మనకు ఎక్కువ ఊహించుకొని ఎక్కువ ప్రైస్ పెరిగింది కాబట్టి లాజికల్ తప్పని తెలిసినప్పుడు మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది. అండ్ కోవిడ్-19 కూడా సేమ్. అంటే ఇది బ్లాక్ స్వాన్ ఈవెంట్. ఇలా కావడం వల్ల షేర్ మార్కెట్లో క్రాష్లు అండ్ ఫాల్ కరెక్షన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు వీడియో ఇచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ హ్యాపీ ఉగాది టు ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనకు క్రాష్ అంటే షేర్ మార్కెట్లో అసలు క్రాష్ ఏ విధంగా వస్తుంది అంటే క్రాష్కి రీజన్స్ ఏముంటాయి అంటే హిస్టరీ మనకు అంటే ప్రీవియస్గా ఇలాంటి క్రాష్ అయినప్పుడు మనం మళ్ళీ రికవర్ అయినప్పుడు ఎంత రికవర్ అయింది, ఎంత టైం పట్టిందని చెప్తా ఫ్రెండ్స్. క్రాష్ అంటే మనకు షేర్ మార్కెట్ క్రాష్ రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ కానీ లేకుంటే ఒక సిస్టంలో ఏదైనా లోపం ఉంటే అలాంటప్పుడు చాలా వరకు క్రాష్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి క్రాష్లు మనకు ప్రీవియస్గా చాలా వచ్చినాయి. వాటిని క్రాష్ అయినప్పుడు వాటికి సిస్టమ్ కరెక్ట్ చేసే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం వలన మళ్ళీ సిస్టమ్ నార్మల్ ట్రాక్లోకి వచ్చి అన్ని ఎకనామిక్ యాక్టివిటీ నార్మల్ జరగడం వల్ల మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. అలా ఎకనామిక్ గ్రోత్ ఉన్నప్పుడు మళ్ళీ షేర్ మార్కెట్లు మళ్ళీ ట్రాక్లోకి వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రీవియస్గా నేను ఏమేమి వచ్చినాయని ఇందులో చెప్తా ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ .com బబుల్. .com క్రాష్ ఇది 2000లో వచ్చింది. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఏఐ నడుస్తుంది, ఏఐ బబుల్ లాగా. ఇక్కడ ఏంటంటే అసలు ఐటీ కంపెనీలు అనేది అసలు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అసలు ఈ కంపెనీలకు తిరుగులేదు అన్నట్టు ప్రతి ఒక్కరు ఆ కంపెనీలు అనేది ఆప్టిమిస్టిక్గా ఉంటే కొన్నారు ఫ్రెండ్స్. అలా కొనడం వల్ల వాటి యొక్క షేర్ ప్రైజులు హై పీఈ అంటే హై పీకి వెళ్ళినాయి. అలా పీకి వెళ్ళడం వల్ల చాలామంది ఇన్వెస్టర్స్ పెద్దవాళ్ళు తెలిసిన స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల అండ్ ఏదైనా కొద్దిగా రాంగ్ న్యూస్ రావడం వల్ల కూడా అప్పుడు మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏంటి ఫ్రెండ్స్ అంటే మనకు 44% అనేది మార్కెట్ ఫాల్ అయింది. నిఫ్టీ 1800 పాయింట్స్ నుంచి 1000 పాయింట్స్ అనేది వచ్చింది ఫ్రెండ్స్.
అది 2000 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ రికవర్ స్టార్ట్ అయింది. కానీ ఇది చాలా లాంగ్ టైమ్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 6 to 7 ఇయర్స్ తీసుకున్నది. అలా తీసుకోవడం వల్ల మళ్ళీ మార్కెట్ అనేది 6300 అనేది వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇది 5 టైమ్స్ అయింది. కాబట్టి లాంగ్ టర్మ్లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఒకవేళ మీరు మంచి స్టాక్స్ను క్వాలిటీ స్టాక్స్ను ఎన్నుకొని ఒక ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకొని కొనుక్కుంటే మాత్రం మీరు లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్ నుంచి వెళ్తేనే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు స్టాక్ మార్కెట్లో షేర్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఎలాంటి పారామీటర్ చూసుకోవాలనేది నేను డీటెయిల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. మీరు చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు ఎప్పుడైనా మనకు మార్కెట్ పడ్డప్పుడు మనం మన క్వాలిటీ చెక్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని మనం కంపెనీ కొన్నప్పుడు ఒకవేళ మార్కెట్ పడిపోయినప్పుడు మీకు భయపడకుండా మీ దగ్గర కన్విక్షన్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మీరు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ వాల్యూ చెక్స్ చేసింది కాబట్టి మీకు మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మీరు భయపడకుండా మళ్ళీ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఆ వీడియోను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకు 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇది కూడా ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ టైపు. మనకు ఒక రియల్ ఎస్టేట్ అసెట్కు అంటే రియల్ ఎస్టేట్ ఇంటికి దాని వాల్యూ కంటే ఎక్కువ లోన్ ఇచ్చారు. అలా కావడం వల్ల ఎంప్లాయీకి ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు ఈఎంఐ పేమెంట్ చేయలేకపోయినప్పుడు నార్మల్ బ్యాంకులు వేలం వేసినప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఇచ్చిన లోన్ను రికవరీ చేయలేకపోయారు. దానివల్ల లేమన్ బ్రదర్స్ అనే ఒక బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అయిపోయింది. కాబట్టి ఇది యూఎస్ఏలో వచ్చింది. ఇది అన్ని ఆల్ ఓవర్ వరల్డ్గా స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి బ్యాంకుల్లో లోన్ ఇవ్వడంలో, అంటే అండర్ రైటింగ్ స్కిల్స్ ఏమున్నాయి, అండర్ రైటింగ్ ప్రాసెస్ ఏముంది, మనకి ఎలా వాల్యుయేషన్ చేస్తున్నారు అనేది ఒక సిస్టమేటిక్ రూల్స్ వచ్చినాయి. అలా రూల్స్ వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్లు ట్రాక్లోకి వచ్చి మళ్ళీ లైఫ్ టైం హైకి వెళ్ళడం, అలా హై రిటర్న్ వచ్చినాయి ఫ్రెండ్స్. అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్ అంటే మనకు 59% ఫాల్ అయింది. అప్పుడు 6300 నుంచి 2600 పాయింట్స్ పడిపోయింది. అండ్ రికవర్ అయింది వితిన్ 2 ఇయర్స్లో. 2010 వరకు రికవర్ అయినప్పుడు అది ఆల్మోస్ట్ లైక్ డబుల్ అయింది, మార్కెట్ డబుల్ అయింది. అంటే ఇందులో మనకు 2600 నుంచి ఆల్మోస్ట్ లైక్ 5200 వరకు అనేది పెరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే హ్యూజ్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు అండ్ ఒకవేళ లిక్విడిటీ, ఎందుకంటే షేర్ మార్కెట్ అనేది లిక్విడిటీ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ లిక్విడిటీ ఎక్కువ ఉంది అనుకోండి, చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, చాలామందికి షేర్ మార్కెట్లో రిస్క్ రిటర్న్ అని తెలిసింది అనుకో, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ రికవర్ సైకిల్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి 2000లో చాలా టైం పట్టి 2007లో టైం పట్టింది. అదే 2008లో వితిన్ 2 ఇయర్స్లో మనకు మళ్ళీ రికవర్ అయింది. కాబట్టి షేర్ మార్కెట్ పెరగడం తగ్గడం అనేది లిక్విడిటీ పైన డిపెండ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్ పైన కూడా డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ 2020లో కోవిడ్ ఫాల్. ఇది కోవిడ్ ఫాల్ అంటే ఇది ఒక రకమైన మనకు బ్లాక్ స్వాన్ ఈవెంట్, అంటే మనకు తెలియని ఈవెంట్. కాబట్టి ఈ ఈవెంట్ అయినప్పుడు చాలా వరకు అసలు నెక్స్ట్ ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, అసలు చాలామంది ప్యానిక్ అయ్యి షేర్లను అమ్మడం స్టార్ట్ చేశారు. అలా అమ్మడం స్టార్ట్ చేయడం వల్ల 38% అనేది మార్కెట్ అనేది ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను 2018లో మార్కెట్లోకి ఎంట్రీ అయినా, కాబట్టి 2020 ఫాల్ అనేది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే మనం ఫస్ట్ టైం కాబట్టి చూస్తున్నాము, చాలా భయపడ్డాం. అప్పుడు ఏంటంటే నేను టాటా మోటార్స్ మంచి ప్రైస్లో కొనుక్కున్నా, కానీ దాన్ని నేను తొందరగా అమ్మేసిన. 150లో కొని నేను 280లో అమ్మేసిన. ఏంటంటే మళ్ళీ నేను అమ్మేసిన ఒక 6 మంత్స్కి అది 600 అయిపోయింది. అంటే నేను కొన్నది 150కి 600 4 టైమ్స్ వితిన్ 2 ఇయర్స్లో. కాబట్టి మనకు షేర్ మార్కెట్ గురించి ఐడియా ఉంటే, షేర్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు అది మన ఆపర్చునిటీ లాగా తీసుకుంటే మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి షేర్ మార్కెట్లో షేర్ మార్కెట్లో గురించి తెలుసుకుంటే మనకు అంత కాన్ఫిడెన్స్ వచ్చి మనం లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ అది ఆ టైంలో నిఫ్టీ 12,200 నుంచి 7,500 పడిపోయింది. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్. నేను ఒకరోజు ఒక 5% 6% ఫాల్ కూడా చూసిన. అలాంటప్పుడు ఎన్ఎస్సి అనేది మన మార్కెట్ ఎన్ఎస్సి అది హాల్ట్ అయింది. ఒక అర్ధగంట సేపు అనేది మార్కెట్ నడవలేదు, హాల్ట్ అయిపోయింది. అప్పుడు న్యూస్ ఏంటంటే ఎల్ఐసి అప్పుడే మార్కెట్లోకి చాలా వరకు పంపించేసి 7,500 నిఫ్టీని మళ్ళీ అక్కడ నుంచి పైకి తీసుకురావడానికి ట్రై చేసిందని ఒక న్యూస్. కాబట్టి మార్కెట్ ఫాల్ అవుతుంటే కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా ఎంట్రీ అయ్యి దాని మార్కెట్ ఫాల్ కాకుండా చూస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్ ఏంటంటే ఇది ఒక ఇండైరెక్ట్ వే ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఒకవేళ నీకు షేర్ మార్కెట్లో కంపెనీలు గ్రోత్ లేకుంటే ఎకనామీ యాక్టివ్ లేనట్టు మీనింగ్. అలా ఎకనామీ లేకుంటే ఏంటంటే మనకు ఆ దేశానికి ఒక రకమైన మనకు వాల్యుయేషన్ తగ్గుతుంది. కాబట్టి మార్కెట్ పడిపోయినప్పుడు ఎల్ఐసి అనేది మార్కెట్లోకి హ్యూజ్ క్యాపిటల్ పంపించేసింది.
కాబట్టి తర్వాత 7,500 తర్వాత మార్కెట్ మళ్ళీ కింద పడిపోలేదు. తర్వాత మళ్ళీ మెల్లగా అక్కడనే ఉండడం కానీ, పెరగడం కానీ, తగ్గడం కానీ చేసింది ఫ్రెండ్స్. కాబట్టి మళ్ళీ 2021లో రికవర్ అయిన మార్కెట్ రికవర్ అయ్యి 18,600కి వచ్చింది. అంటే 140% పెరిగింది. అంటే 1.5 టైమ్స్ నియర్లీ. కాబట్టి ఏంటంటే మార్కెట్ పడిపోయినప్పుడు మనకు భయపడకుండా మనకు లాజికల్గా థింక్ చేసి మంచి క్వాలిటీ స్టాక్స్ని కొనుక్కుంటే మాత్రం మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఇన్వెస్టర్స్ అయితే మాత్రం డైరెక్ట్ స్టాక్స్లో కాకుండా ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఇండెక్స్ ఫండ్ కానీ, లేకుంటే మల్టీ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ, అలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. ఒక 1 year 2 year అట్లా మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకు ఆ పోర్ట్ఫోలియో చూస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మార్కెట్ పడిపోయినప్పుడు అన్నీ పడిపోతాయి. మార్కెట్ పడిపోయినప్పుడు షేర్లు పడిపోతాయి అండ్ మ్యూచువల్ ఫండ్ పడిపోతాయి. కానీ మ్యూచువల్ ఫండ్లు నెగిటివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలా ఉండడం వల్ల మీకు షేర్ మార్కెట్ గురించి ఒక అవగాహన వచ్చి మీరు ఇంకా నేర్చుకొని ఇంకా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ధైర్యం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే అసలు వాట్ డ్రైవ్ ద మార్కెట్ రికవర్. అసలు షేర్ మార్కెట్ పడిపోయిన తర్వాత ఎందుకు రికవర్ కాదు? ఒకటేంది ఫ్రెండ్స్ అంటే సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ అయితే మాత్రం గవర్నమెంట్ డెఫినెట్గా అందులోకి ఎంట్రీ అయ్యి ఆ ఫెయిల్యూర్ను కరెక్ట్ ఏంగా ట్రై చేస్తుంది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్ స్థాయికి వచ్చి ఎకనామీ జరగడం వల్ల మళ్ళీ బిజినెస్ అనేది నడుస్తుంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే సపోజ్ మనకు ట్రంప్ సార్ టారిఫ్ వారేస్తున్నాడు. ఆ టారిఫ్ వేయడం వల్ల మన కంపెనీలు ఎక్స్పోర్ట్ కంపెనీలకు, ఐటీ కంపెనీలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే ఏ కొద్దిగా మిస్టేక్ అయినా మన ఐటీ కంపెనీలకు ఫారెన్ యూఎస్ఏ నుంచి కాంట్రాక్ట్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మన గవర్నమెంట్ కూడా అందులోకి ఎంట్రీ అయ్యి మనకు ట్రంప్ సార్తో మాట్లాడి దాన్ని సెటిల్మెంట్ చేస్తారు. అలా సెటిల్మెంట్ చేయడం వల్ల మళ్ళీ ఐటీ కంపెనీలకు మంచి బిజినెస్ నడుస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ అంటే యుద్ధాలు ఏంటంటే ఇది ఒక రకమైన లాంగ్ ప్రాసెస్. ఇది ఏంటంటే 2 దేశాల మధ్య అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం, లేకుంటే ఒకరిపైన ఒకరు పెత్తనం చెలాయించడం. సపోజ్ ఇప్పుడు ఇరాన్ యూఎస్ఏ వార్ నడుస్తుంది. ఈ ఇరాన్ యూఎస్ఏ వార్ ఏంటంటే ట్రంప్ సార్ చెప్పిండు ఇరాన్ సుప్రీం లీడర్కు. అతను చెప్పినప్పుడు నువ్వు అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు అని చెప్పిండు. అతను ఏంటంటే నేను లేదు న్యూక్లియర్ వెపన్ తయారు చేసేలేము అనుకుంటేనే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు యూఎస్ఏకు థ్రెట్ ఉండొచ్చు ఫ్యూచర్లో అని వాళ్ళు భయపడి యుద్ధం అంటే ఇరాన్ అధ్యక్షుడిని చంపారు. అలా చంపడం వల్ల ఏమవుతుందంటే మా అధ్యక్షుడిని చంపుతారని కావడం వల్ల వాళ్ళు రెసిప్రోకేట్ అయ్యి దానివల్ల యుద్ధం అనేది సాగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఇరాన్ అండ్ యూఎస్ఏ చాలా దూరం ఉంది. కాబట్టి ఆ యూఎస్ఏకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్స్ వాళ్ళను ఇరాన్ అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయడం వల్ల యూఎస్ఏ యొక్క ప్రాక్సీ నెట్వర్క్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ నెట్వర్క్ను బ్లాస్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే యూఎస్ఏకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారో వాళ్ళ కంట్రీల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దుబాయ్లో కానీ, లేకుంటే సౌదీ అరేబియాలో కానీ, లేకుంటే కువైట్ కానీ, ఇక్కడ నియర్ బై అన్ని కంట్రీస్లో దగ్గర ఉన్న కంట్రీస్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బ్లాస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు మార్కెట్కి వెళ్ళే ఫ్యూచర్లో ఒకవేళ ఇంకా ఒక 2 to 3 months మార్కెట్ ఇలానే ఉండొచ్చు. కాబట్టి మార్కెట్ కరెక్షన్లో ఉంది, ఇంకా క్రాష్ కాలేదు. కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం తక్కువ ఉంది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో చాలామంది ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి చాలా వాళ్ళకు రిస్క్ అనేది తెలిసిపోయింది. కాబట్టి ఒకవేళ మార్కెట్ ఏ విధంగా ఫాలో అవుతుందో ఆ విధంగా కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ స్పీడ్గా పడిపోతే స్పీడ్గా పెరుగుతుంది, లేకుంటే స్పీడ్గా పడిపోకుండా మెల్లమెల్లగా పడితే మాత్రం మెల్లమెల్లగా కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా ఏంటంటే మార్కెట్లో డ్రైవ్ చేసేది లిక్విడిటీ అండ్ ఆప్టిమిజం. అండ్ అన్ని కరెక్షన్లో కానీ, లేకుంటే అన్ని క్రాష్లో కానీ సిస్టమ్ ఫెయిల్యూరు, లేకుంటే సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లనే గవర్నమెంట్ రెగ్యులేషన్ చేసి మళ్ళీ ఎకనామీ నడుస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది మళ్ళీ పెరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్ నా వ్యూ ఏంటి ఫ్రెండ్స్ అంటే కన్క్లూజన్ అంటే మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా మీరు షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీకు కొంచెం క్వాలిటీ చెక్-ఇన్స్, ఫండమెంటల్స్ నేర్చుకొని మార్కెట్లోకి ఎంట్రీ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీరు లాంగ్ టర్మ్లో ఒక మార్కెట్ క్రాష్ అనేది ఒక రకమైన ఆపర్చునిటీ. అంటే ఇది ఒక డిస్కౌంట్ సేల్. మామూలుగా మనకు డిస్కౌంట్ సేల్లో మనకు డిమార్ట్లో కానీ, లేకుంటే షాపింగ్లో కానీ, షాపింగ్ మాల్లో కానీ మనం వచ్చినప్పుడు చేస్తే మనం చాలా మనం క్రెడిట్ కార్డును ఫుల్గా స్వైప్ చేస్తాం. ఎందుకనంటే ఆ యొక్క ఐటమ్ యొక్క వాల్యూ మనకు తెలుసు కాబట్టి మనము డిస్కౌంట్లో కొంటాము. కానీ షేర్ మార్కెట్లో ఇది ట్రేడ్ అవుతుంది, దాని వాల్యూ అనేది పడిపోవడం పెరగడం జరుగుతుంది. అలా మనకు నెగిటివ్లో చూసినప్పుడు మనం తట్టుకోలేకపోతే మాత్రం మీరు షేర్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం భయపడతారు. కాబట్టి
మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఉండాలో తెలుసుకుంటే మాత్రం మీరు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలా కావడం వల్ల మనకు షేర్ మార్కెట్లో కూడా స్టడీ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకొని మనము వెల్తీగా కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.